స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం యువతకు ఉద్యోగం ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం రైతు బంధువుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం నాణ్యమైన విద్య వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం మెరుగైన రోడ్డు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం 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 సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం యువతకు ఉద్యోగం ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం రైతు బంధువుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం నాణ్యమైన విద్య వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం మెరుగైన రోడ్డు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం మళ్ళీ రప్పిద్దాం మళ్ళీ రప్పిద్దాం మళ్ళీ రప్పిద్దాం మళ్ళీ రప్పిద్దాం మళ్ళీ రప్పిద్దాం ప్రజల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం యువతకు ఉద్యోగం ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం రైతు బంధువుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం నాణ్యమైన విద్య వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం మెరుగైన రోడ్డు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం మళ్ళీ రప్పిద్దాం మళ్ళీ రప్పిద్దాం మళ్ళీ రప్పిద్దాం మళ్ళీ రప్పిద్దాం మళ్ళీ రప్పిద్దాం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాఘ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటుంది జెండాలు కింది దించండి ప్లీజ్ 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 బ్రదర్ జెండాలు కొద్దిగా కిందికి దించండి బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ కొద్దిగా జెండాలు కిందికి దించండి తమిళలో జెండాలు దించండి వెనకాల వాళ్ళకి కనపడాలి మన మీటింగ్ సక్సెస్ కావాలి అన్ని జెండాలు కింద దించండి తెలుగుదేశం జెండాలు బీజేపీ మన జనసేన జెండాలు బీజేపీ జెండాలు అన్నీ దించాలి మళ్ళీ ఎగరేద్దాం తొందరగా తమిళలో అన్ని కిందికి దించాలి మళ్ళీ ఎగరేద్దాం ఇప్పుడే మీటింగ్ అవుతానే ఎగరేద్దాం దించాలి అక్కడ కెమెరా కూడా ఉంది వెనకానంతా కూడా లైవ్ ఉంది గూడూరులో జరిగే మీటింగ్ ప్రపంచానికి తెలియాలి తెలియాలా లేదా
తెలియాలని చేలిపైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు చూసారా? జెండాలు దించండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా దించాలి, తొందరగా దించేయాలి. బంగారు తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు నా మాట వింటారు. అందరూ కూడా, జన సైనికులు కూడా. క్రమశిక్షణకు మారు పేరు దించాలి. ఓకే, తొందరగా తమ్ముళ్ళు మీరు తిన్న జెండాలు కూడా అవి కూడా దించేయాలి. అడ్డం వస్తాయి, మళ్ళీ ఎగరేద్దాం. ఓకే, దించాలి, మా దించాలి. జనసేన చెప్పింది వినాలి, దించాలి. ఈ జెండాలు కూడా తెలుగుదేశం చుట్టుకోవాలి. మధ్యలో ఉండకూడదు. కెమెరాకు అడ్డం ఉంది. వారుగా వచ్చేయి, వారుగా రా కొద్దిగా. ఓకే, క్లియర్ చేయండి, తొందరగా కావాలి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న నినాదంతో మహానటుడు ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్థాపించడం జరిగినది. ఆయన యొక్క ఆశీస్సులతో మన నవయుగ ప్రదాత, భావితరాల భవిష్యత్తు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. నన్ను ఆశీర్వదించి మీ ముందు ఉంచినటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారాలు, పాదాభివందనం చేస్తున్నాను. అలాగే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సార్ గారికి, అలాగే కేఈ కృష్ణమూర్తి సార్ గారికి వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క సహకారంతో ముందుకు అందరినీ కలుపుకొని వెళ్తున్నాము. వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి సార్ గారికి, అలాగే బీజేపీ నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు శిరస్సు వంచి కోరుకుంటున్నాను. నేను ఒక గ్రామ సర్పంచ్ ఒక కొడుకుని. మాది ఒక సాధారణమైన రైతు కుటుంబం. ఆ రైతు కుటుంబం నుంచి ఒక వ్యక్తిని నేను, బొగ్గుల దస్తగిరిని నేను ఈరోజు మీ ముందు ఉండడానికి గల కారణం మన సార్ గారే శరణ్యం. మన ప్రత్యర్థి అయినటువంటి ఆదిమూలపు సతీష్, ఆయన వాళ్ళ అన్నగారు మినిస్టర్ సురేష్ గారు, వాళ్ళు ఎన్నో భూ కబ్జాలు, దోపిడీలు ఇలా చేసి ఎక్కడి నుంచో దిగుమతి తెచ్చుకొని ఒంగోలు జిల్లా నుంచి ఇక్కడ మనకు ప్రత్యర్థిగా నిలబెట్టారు. కానీ వారు ఇక్కడ ఒక్క దళిత నాయకుడు కూడా లేడా ఇక్కడ నిలబడడానికి? ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చుకోలేకపోవడమే ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం. ఆయనని దిగుమతి చేసుకొని మనకు కోడుమూరు కాన్స్టిట్యున్సీని లో నిలబెట్టారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదే. ఎందుకంటే మన చంద్రబాబు సార్ గారు మనం ఎక్కడ కూడా ఎటువంటి కూడా ఆశించకుండా ఒక సాధారణ వ్యక్తులకు సీట్లు ఇచ్చాడు. బస్తిపాటి నాగరాజన్న గారు ఎంపీకి, అలాగే నాకు బొగ్గుల తీస్తే నాకు. కానీ వాళ్ళు అలా కాదు,
కొన్ని కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తులు వాళ్ళకి మన కోడుమూరు ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ కింద పెడదామా? లేదు కదా. ఎవరో దిగుమతి చేసుకున్న వ్యక్తి కాడ కాదు. నేను స్థానికుణ్ణి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. కర్నూలు జిల్లా కర్నూలు మండలం పసుపుల గ్రామానికి చెందిన నివాసిని. వాళ్ళు గెలిపిస్తే ఎక్కడో ఏసీ రూమ్లలో ఉండగల వ్యక్తులు వాళ్ళు. కానీ నేను ఇక్కడనే ఒక్క ఫోన్ కాల్తో మీ ఇంటి దగ్గర వాలి ఉండే వ్యక్తిని నేను. నాకు ఎటువంటి ఆడంబరాలు లేవు. ఇలాంటి వ్యక్తులని మీరు ఖచ్చితంగా ఓడించాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తుదముట్టించాలా. ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా ఆకృత్యాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎస్సీలని అత్యంత పాశవికంగా డాక్టర్ సుధాకర్ సార్ గారిని అర్ధనగ్నంగా ఊరేగించి వెనక్కి చేతులు కట్టేసి సాక్షాత్తు పోలీసులే చిత్రవద చేశారు. ఆ బాధతో ఆయన భరించలేక చనిపోయారు. డాక్టర్ అచ్చెన్న గారు ఆయనని అత్యంత దారుణంగా మర్డర్ చేసి చంపేశారు. ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లు వేసేది. మనకి ఎంతో పెద్ద పీట వేసినటువంటి నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే మన యొక్క భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. సార్, ఈ కోడుమూరు నియోజకవర్గంలో ప్రధానంగా నీటి సమస్య ఉంటుంది సార్. ఈ కోడుమూరు నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరుకి చాలా ఎక్కువ ప్రధాన సమస్య. అలాగే వలసలు కూడా ఎక్కువగానే ఉంటాయి సార్. మీరు త్వరలో మాకు కాబోయే సీఎం సార్. మీరు మా కోడుమూరు కాన్స్టిట్యున్సీకి గాజులు దిన్నే ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటింటికి కుళాయి ఇప్పించగలరని కోరుకుంటున్నాం సార్. అలాగే ఈ గూడూరు పట్టణంలో కూడా వలసలు ఎక్కువనే ఉన్నాయి సార్. అలాగే 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకి చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారే చేపట్టగలరు సార్. మీరు కియా లాంటి ఒక పరిశ్రమని మా కోడుమూరు నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయండి సార్. ఈ వలసలని రూపుమాపవచ్చు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మనకి చాలా అభివృద్ధి ప్రదాత అయినటువంటి వీణ మన భవిష్యత్తును, మన తలరాతను మార్చగలే శక్తి మన సార్ గారికే ఉంది. కోడుమూరు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు తమరు విన్న వెంటనే మీరు ఖచ్చితంగా సీఎం అయిన వెంటనే చేయాలని కోరుకుంటున్నాం సార్. సార్, కోడుమూరు నియోజకవర్గంలో సార్ టీడీపీ ప్రభుత్వంలో గుర్రాగొంద ప్రాజెక్టు, అలాగే పులకుర్తి ప్రాజెక్టులని మన హయాంలో ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడున్న వైఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి నిధులు ఇవ్వకుండా ఆపేసి చాలా రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చూసే విధంగా చేయాలి సార్. మీరు కోడుమూరు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళుగా తాగునీటికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వీటిని ఖచ్చితంగా నిర్మూలించాలి సార్ మీరు. అలాగే తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు దాదాపు 20 టీఎంసీలు గల ప్రాజెక్టు సార్. అది ప్రాజెక్టు కానీ అది మీరు ఉన్నప్పుడే 2500 కోట్లతో పునర్నిర్మించారు సార్. కానీ దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని సర్వనాశనం చేసేసారు సార్. కానీ దీన్ని కూడా మీరు వస్తేనే ఈసారి ఖచ్చితంగా గుండెల ప్రాజెక్టును నిర్మిస్తారని, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని కోరుకుంటున్నాం సార్. మేము మరొక్కసారి అందరికి చేతులొచ్చి వేడుకుంటున్నాను.
ఎంపీ గారైనటువంటి నాగరాజు గారిని, అలాగే బొగ్గుల దస్తగిరి అయినటువంటి నన్ను మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా 2 ఓట్లు వేయించి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సవినయంగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, విష్ణన్న నాయకత్వం. పేదల గంతుకై పార్టీని స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని నటరత్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో నవ్యాంధ్రకు ఆశాజ్యోతి అయినటువంటి మరియు పేదలకు విద్యా నిధిని ఏర్పాటు చేసినటువంటి మరియు డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళా పక్షపాత అయినటువంటి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అతి సామాన్యుడైనటువంటి పూర్వ కులానికి చెందినటువంటి పంచలింగాల నాగరాజు అయిన నన్ను ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీగా లోక్సభ స్థానానికి పంపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా సొంత కాన్స్టిట్యూషన్ అయినటువంటి కోడుమూరు నియోజకవర్గం నుంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ కోడుమూరు నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కలిగినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రోజే గెలుపు ఖాయమన్నట్లుగా ఉంది ఈరోజు. అంతేగాక జయశ్రీ ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో వీరందరి సమక్షంలో కోడుమూరులో విజయబావుట ఎగరడానికి ఇదే సంకేతం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సార్, ఇక్కడ వాస్తవంగా కోడుమూరు నియోజకవర్గంలో చాలా సమస్యలు దాపురించి ఉన్నాయి సార్ వాస్తవంగా. ఎందుకంటే కర్నూలు పట్టణానికి అతి సమీపంలో ఉన్నా కూడా ఈ కోడుమూరు టౌన్ నాగరికతగా వెనుకబడి ఉన్నది. ఎందుకంటే గుండ్రేల ప్రాజెక్టు తుంగభద్ర నదీ తీరం అంతా మా కర్నూలు రైతుల గుండెల మీద పారిపోతూ ఉన్నది. కానీ ఏ ఒక్క రైతుకు కూడా ఒక ఎకరాకు కూడా సాగునీరు నోచుకోలేకపోతున్నాం సార్. ఇక్కడ గుండ్రేల ప్రాజెక్టు తమరు వచ్చిన సీఎం అయిన తక్షణమే 20 టీఎంసీలో కెపాసిటీ కలిగినటువంటి గుండ్రేల ప్రాజెక్టును తక్షణం మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కర్నూలు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అంతేగాక కర్నూలు పట్టణ ప్రజలంతా వాస్తవంగా 6 లక్షల జనాభా కలిగి ఉండి త్రాగునీటి కటకటాలు పాలైపోతున్నారు సార్. ఈరోజు 3 డేస్కి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి తాగడానికి. ఎందుకంటే సుంకేశ్వర డ్యాము 1 టీఎంసీ కెపాసిటీ మాత్రమే కలిగి ఉన్నది. అది కూడా ఫిబ్రవరిలోనే ఎండిపోయినది సార్ ఈ సంవత్సరం. కాబట్టి త్రాగునీటి సమస్య విచ్చల విడతాండవం చేస్తూ ఉన్నది కర్నూలు పట్టణంలో. కాబట్టి తమరు వచ్చిన తక్షణమే కర్నూలు పట్టణానికి తాగునీటి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని ఆశిస్తున్నాను సార్. అంతేగాక సోదరులారా, నేను చెప్పేదేమంటే ముఖ్యంగా 2 విషయాలు. నరరూప రాక్షసులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనమంతా చూసాము. గత ఎలక్షన్లలో వాళ్ళ మదర్ విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని చర్చి సాక్షిగా నా కొడుకుకు ఓటేయండి అని చెప్పి ఒక్కసారి ప్రాధాయపడింది. వాళ్ళ షర్మిలారెడ్డి గారు కూడా ఓటు వేయండి మా అన్న కొన్నాడు గారు. ఈ సంవత్సరము రాబోయే ఎలక్షన్లలో వాళ్ళ సొంత చెల్లెళ్ళు ఏమంటున్నారు? మా అన్నకు ఓటు వేయొద్దండి, మా అన్నకు ఓటు వేయొద్దండి అంటున్నారు. కాబట్టి దయచేసి మీరంతా విఘ్నులై ఆలోచించి ఏది ఏమైనా కూడా ఈ నరరూప రాక్షసుని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైనది. అంతేగాక ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే సామాజిక సమీకరణల్లో మన జిల్లాకు పెద్దపీట వేశారు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు. ఎందుకంటే ప్రతి కులాన్ని ఆదరించారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే సోదరులారా, ప్రతి కులస్తులు ప్రతి వర్గం వాళ్ళు ఆలోచించి మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ జిల్లా అభివృద్ధికి నచ్చుకుంటుంది తప్ప వేరే పార్టీలు ఎంచుకున్నంటే మాత్రం వినాశనం కావడం మనం మళ్ళీ ఒకసారి చూడలేము ఆదాన్ని. అందులో భాగంగా కర్నూలు మన జనరల్ హాస్పిటల్ని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సార్ కంకణం కట్టుకున్నారు. జనరల్ హాస్పిటల్ని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటాను. మన కర్నూలు జిల్లాకి ఎయిర్పోర్ట్ ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు సార్ గారిది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తంగళంచ దగ్గర విత్తనాలకు అంకుర సంస్థ రైతులకు ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. మన కర్నూలు చేశాను. మైనార్టీల కోసము అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు సార్కే దక్కుతుంది. కాబట్టి ఈ జిల్లా అభివృద్ధి పదంలో నడచాలంటే ఏది ఏమైనా కూడా చంద్రబాబు సార్ గారు ఇచ్చినటువంటి నాయకత్వంలో జనసేన, బీజేపీ
తెలుగుదేశం ఆధ్వర్యం అలయన్స్లో ఏర్పడినటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థులమైనటువంటి లోక్సభ స్థానానికి పంచలింగాల నాగరాజును ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పొగుల దస్తగిరి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ, అదేగాక మా సమస్యలను కూడా ఏది ఏమైనా తమరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కోడుమూరు వాస్తవ్యుల సమస్యలను ప్రత్యేక చర్యతో తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. నమస్కారం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? చాలా హుషారుగా ఉన్నారు మీరు. మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోతా ఉంది. ఇప్పుడే నేను మంత్రాలయం మీటింగ్ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చాను కౌటాలంలో. తమ్ముళ్ళు జెండాలు దించాలి, చెప్పితే వినాలి. జెండాలు వెనక వాళ్ళకి కనపడాలి, ముందరుండే వాళ్ళు ఇలాంటి చేస్తే వెనకాలకు కనపడదు, టీవీ కూడా రాదు. కొంచెం క్రమశిక్షణ ఉండాలి. మీటింగ్ విన్న తర్వాత మీరు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఉపయోగించాలి తప్ప మీటింగ్ అడ్డపడకూడదు. వెనకాల వాళ్ళు చెప్తున్నారు జెండాలు దించమని, దించి చుట్టు పెట్టుకోండి, ఒక సైడ్ వెళ్ళిపోండి, వినాలి. 10 మంది వల్ల ఇక్కడ వచ్చిన 1000 మంది ఇబ్బంది పడకూడదు. దయచేసి తెలుగుదేశం జెండా దించుమా, దించాలి. ఇక్కడ కూడా జనసేన దించు. ఇంక నేను గట్టిగా చెప్పాల్సి వస్తుంది, దించండి ప్లీజ్. మైక్. కోడుమూరు నియోజకవర్గ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రజానీకానికి నా పాదాభివందనాలు. ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరు పట్టణానికి వస్తున్నారంటే మీ సంతోషాన్ని పట్టలేక రోడ్లు విలవిలలాడిపోతున్నాయంటే ఈరోజే మనం కోడుమూరు నియోజకవర్గంలో ఎంత అభిమానం ఉందో మన ఆది నాయకుని పైన అనేది మీ కళ్ళలో ఉన్నటువంటి ఆనందం కనబడతా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు కోడుమూరు నియోజకవర్గానికి విద్యావంతుడైనటువంటి దస్తగిరి గారిని, అదేవిధంగా కురువ సామాజిక వర్గానికి బీసీ నాయకుడు నాగరాజు గారికి అభ్యర్థిత్వాన్ని ఇచ్చిన తర్వాత మీరంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కోడుమూరు నియోజకవర్గం ఈరోజు టికెట్ దస్తగిరికి అనౌన్స్ అయిన తర్వాత ప్రతి గ్రామంల నుండి ఆ రోజు నిన్న నామినేషన్కి వచ్చారు. దాదాపు 30,000 మందితో నామినేషన్ వేయడం జరిగింది. వెంటనే మన నాది నాయకుడు వస్తున్నారంటే మీరు ఉత్సాహంతో గ్రామాల నుంచి తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అరాచక శక్తులు పోయిన 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అభ్యర్థి, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉండి ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, భూ కబ్జాలు, ఎన్నో అవకతవకలు చేసినటువంటి ఈ నియోజకవర్గానికి భవిష్యత్తులో స్వేచ్ఛ వాతావరణం కల్పించడానికి ఒక ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టి ఇది చివరి యుద్ధం కర్నూలు పార్లమెంట్కి అనేది మీరు గుర్తుంచుకోండి. మనకు సస్యశ్యామలం కావాలి. ఎందుకంటే కాన్స్టిట్యుయెన్సీకి కావాల్సినటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మీకు చెప్పడం జరిగింది. కోడుమూరు నియోజకవర్గం మంచినీటి సమస్యతో, సాగునీటి సమస్యతో విలవిలాడుతుంది. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 2,000 పెన్షన్లు ఇస్తే ఈ నియోజకవర్గానికి 3,700 పెన్షన్లు తీసుకున్నారా లేదా? అదే విధంగా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల నాడు పట్టాలు ఇస్తే ఇక్కడ 20 సంవత్సరాలు లేకపోతే ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు
ఇక్కడ 90 ఎకరాలు చేసి ఇండ్లు కట్టించుకొని పట్టాలు తీసుకున్నటువంటి చరిత్ర దీనికి. ఇప్పుడు మీకు ఒక విశ్వాసం ఉంది, ఈరోజు పెట్టినటువంటి అభ్యర్థికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు హామీ తీసుకొని మీరు కోడుమూరుకు ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. గతంలో మీరు ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించారు. ఆ రోజు మన మద్దతుతో ఆ రోజు 53,000తో గెలిచినటువంటి అభ్యర్థిని ఈరోజు 55,000 మెజార్టీ తీసుకురానిక మీరు సిద్ధంగా ఉండి మరి చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు కోడుమూరు మండలం అయితేనే బెలగల్లు, గూడూరు, కర్నూలు మండలాల్లో కోడుమూరు మండలంలో నామినేషన్ కంటే ముందే పోతే ప్రతి గ్రామం నుండి వేలాదిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ను దాటి ఆ రోజు మాకు మద్దతు ప్రకటించారంటే కోడుమూరు మండలంలో ప్రజాదరణ ఎంత ఉందో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు ఏ పదవి రాలేదు. ఇప్పుడు నేను ఇన్ఛార్జిగా కాకపోయినా మీరు ఇంత ఆదరాభిమానాలు ఉన్నాయి కాబట్టి మీ ముందు నిలబడ్డాను. ఇది మీ మాటగా నేను ఆయనకు మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా కోడుమూరు ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ గెలిపించే మీరు ఓటర్లు, నేను కాదు, మా శక్తి కాదు. తెలుగుదేశం పార్టీ పైన అభిమానం ఉంది. గతంలో 25 ఏళ్ళు లేదు అనేది కాదు. అక్కడ ఎప్పుడు తెలుగుదేశం వచ్చేది. కొన్ని కుట్ర రాజకీయాల వల్ల తెలుగుదేశం రాలేదు. కానీ తెలుగుదేశానికి బలమైన సంకేతం ఈ ఎలక్షన్లో రుజువవుతుందని చెప్పి మన అధినేత చంద్రబాబు నాయుడు గారికి మీ పక్షాన మాట ఇస్తూ ఈ అభివృద్ధి తీసుకున్న బాధ్యత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఎంపీతో బాధ్యత తీసుకొని ఇక్కడ అరాచక శక్తులను పూర్తిసారిగా పారదోలడానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. నా కుమారుడు రాజవర్ధన్ రెడ్డి లేకపోయినా కానీ ఆయన ఆశయం కొరకు దస్తగిరిని నిరోధిస్తున్నారు. వారి ఆశయ సాధన కొరకే నేను రాజకీయాల్లో ఉన్నా తప్ప నాకు ఏ పదవి ఆకాంక్ష లేదు. చివరి కట్టే కాలం వరకు నేను ప్రజల పక్షాన ఉంటా కానీ నా ఏ పదవి నాకు ఆశ లేదు. కొన్ని కుయుక్తులు ఈ నియోజకవర్గంలో ఉన్న ఆ కుయుక్తులకు బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అంతకంటే మీరు ఇచ్చే బహుమానము, నా కుమారునికి ఇచ్చే బహుమానం ఇంకొకటి లేదు. వీళ్ళ ఇద్దరి గెలుపు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇచ్చే గెలుపు. మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఇసుక దోపిడీ, మట్టి మాఫియా దోపిడిన వారికి ఎంక్వైరీ చేపించి, ఇక్కడ సిఐడి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ చేపించి వాళ్ళ ఇద్దరిని ఎవరి దోపిడీ చేశారో, ఎవరు హత్య రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళను బొక్కలేకేసే వరకు నిద్రపోమని చెప్పి మీకు సౌకర్యంగా మనం చేస్తామన్నా. దయచేసి మన అధికార నాయకుడు సమయము లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు చెప్తారు. పూర్తి భరోసా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద నమ్మకంతోనే మేమంతా ఈరోజు పనిచేస్తున్నాము. ఏ పదవి నాకు ఆశ లేదు అని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, మీరిచ్చిన ప్రేమతాలు, నేను ఇన్ఛార్జి కాదు, ఏ కమిటీలో లేరు ఎవరు, అయినా మీరెందుకు విశ్వాసం చూపిస్తున్నారో అది ఆది నాయకుడు గుర్తించాడు కాబట్టి టికెట్ ఇవ్వడం జరిగిందని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు నేను కొడమూరు నియోజకవర్గం గూడూరుకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారికి, అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి బొగ్గుల దస్తగిరి గారికి, గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, బీజేపీ నాయకులు కనిగిరి నీలకంఠం గారికి, కోడూరు అసెంబ్లీ వేల్పుల గోపాల్ గారికి, జనసేన పార్టీ సురేష్ బాబు గారు, ఆర్కే వాగు రాంబాబు గారు, కొడుమూరు అసెంబ్లీ. ఈరోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి నా నమస్కారాలు. తమిళలో కొడుమూరు కాలు దువ్వుతా ఉంది. 13వ తారీఖున సిద్ధంగా ఉన్నారా లేదా?
ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడయ్యే రోజు అది, అవునా కాదా? తమిళలో జెండాలు చెప్పాను, చాలాసార్లు చెప్తున్నాను. తర్వాత కావాలంటే 5 నిమిషాలు ఇక్కడే ఉంటా, మీ ఓపికనంతవరకు ఎగరేద్దరు, అంతవరకు చేయొద్దండి. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక దుర్మార్గుడు, ఒక అహంకారి, ఒక సైకో, అవునా కాదా? ఎవరికైనా స్వేచ్ఛ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక పక్క అహంకారి, నేచర్ సైకో, అక్కడి నుంచి రాష్ట్రం మీద పడి విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క దోపిడీ, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గ్రావెల్ దోపిడీ, భూ సంపద దోపిడీ, అన్ని దోపిడీలు చేసి ఒక వ్యక్తి బాగుపడ్డాడు. మీరేమన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ కులానికి న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. ఏ మతానికి న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నాను. 5 సంవత్సరాలు ఎక్కువ సమయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు మనం కోల్పోతే పోయాం. 5 సంవత్సరాల పాలన 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయింది రాష్ట్రాన్ని. తమిళలో డ్రైవింగ్ తెలిసిన వాడు డ్రైవింగ్ చేస్తే మీ జీవితాలు సేఫ్, అవునా కాదా? డ్రైవింగ్ తెలియని వాడు కారు ఎక్కి బస్ ఎక్కి రివర్స్ డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టాడు. అందులో ఎవరు చెప్పినా వినడు, ఒక అహంకారి కాబట్టి. అందులో కూడా తలతెక్క సమాచారం ఉంది కాబట్టి ఎవడు చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా రివర్స్ తీసేపోయి ఈ రాష్ట్రానికి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఈ సైకో, అవునా కాదా? తమిళ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఏదో కావాలని చెప్పడం కాదు. మీరంతా కూడా తెలంగాణకు పక్కనే ఉన్నారు, అవునా కాదా? హైదరాబాద్ అభివృద్ధి చేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేనైతే చేతులపైకి చూపేయండి నువ్వు మీరేనని. అది చేసింది తెలుగు జాతి కోసం చేశాను, అవునా కాదా? సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను, అవునా కాదా? హైటెక్ సిటీతో ఒక ఆలోచనతో ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే హైదరాబాదు ప్రపంచ పటంలో పెట్టాం. సంపద సృష్టిస్తున్నారు. ఎప్పుడు కూడా ఒకటి తెలియదు, మీకు అందరూ అర్థం చేసుకోవాలి. మాటలతో ఆదాయం పెరుగుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ నాయకుడికైనా బటన్ నొక్కితే ఆదాయం పెరుగుతుందా, సంపద వస్తుందా? కాదు. పనులు చేస్తే, అభివృద్ధి చేస్తే, దూరదృష్టి ఉంటే ఆదాయం వస్తుంది, అవునా కాదా అని అడుగుతున్నా. ఒక్క విషయం నేను ఒకటి చెప్తున్నా మీ అందరికీ. 2014లో విభజన జరిగింది. మీతో సమానంగా నేను కూడా బాధపడ్డాను, నా ప్రయత్నాలు చేశాను. కానీ ఎవరు వినకుండా రాష్ట్రాన్ని హేతుబద్ధత లేని విభజన చేశారు, అవునా కాదా? ఆ రోజు మీరందరూ ఆలోచించారు, జీతాలు ఇవ్వగలుగుతామా, కనీసం పింఛన్లు ఇస్తామా, అభివృద్ధి జరుగుతుందని భయపడ్డారా లేదా మీరందరూ? 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా రాత్రింబగుళ్ళు పనిచేశా. ఒకటే ఆలోచించాను, 40 ఏళ్లు నన్ను ఆదరించారు. ఆ రోజు నేను హైదరాబాద్ అభివృద్ధి చేశాను. కానీ అది తెలంగాణకు పోయినప్పుడు అక్కడ తెలుగు జాతికి వెళ్ళింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే 50% తెలుగు వారిని అభివృద్ధి చేయాలని రాత్రింబగుళ్ళు పనిచేశాను, అవునా కాదా అని అడుగుతున్నా. ఒక అమరావతి, ఒక పోలవరం, ఒక పరిశ్రమలు
ఒక రోడ్లు అన్ని వేసానా లేదా? దానివల్ల ఒక్కసారి సూక్ష్మంగా చెప్తున్నా ఇక్కడ వాళ్ళందరికీ, విభజన జరిగినప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 35,000 రూపాయలు తలసరి ఆదాయం తక్కువ ఉండేది మంది. అంటే తెలంగాణలో 135 వస్తే మంది 100 రూపాయలే వచ్చేది. నేను అక్కడి నుంచి ఆలోచించాను, మీరు కూడా ముందుకు పోవాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకున్నాను. 5 ఏళ్లు కష్టపడ్డాను. 135 నుంచి ఆ వ్యత్యాసం 127కి తగ్గించాను. 2019లో సైకో వచ్చాడు. సైకో వస్తే ఇప్పుడు వ్యత్యాసం చూస్తే 145కి పెరిగిపోయింది. 127 నుంచి 147కి పెంచేశాడు. నేను అడుగుతున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని, బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కావు, ఎవరికి లాభం వచ్చిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. బటన్ నొక్కి మీకు ఇచ్చింది 10 రూపాయలు, అవునా కాదా? బటన్ నొక్కి మీ మీద భారం ఎంత తెలుసా? 100 రూపాయలు, అవునా కాదా? అంటే 10 రూపాయలు ఎడమ చేతికిచ్చి కుడి చేత్తో 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ దగ్గర 100 రూపాయలు దోచేశాడు, కానీ ఆయన దోపిడీ చూస్తే మద్యంలో, ఇసుకలో, భూముల్లో అన్నిట్లో దోచేసింది 1000 రూపాయలు దోచేశాడు. ఇలాంటి వ్యక్తి మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పక్కనుండే తెలంగాణలో కష్టాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు వచ్చాయి ఇక్కడ? చేతగాని దద్దమ్మ, చవట, పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి, ఏ తమ్ముడు చెప్పింది నా జనది, నువ్వే జనసేన చెప్పింది వినాల. మీరు వెనకాల కనపడదంటే త్వరగా రండి, ఈ పక్కన సైడ్కి రండి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఎప్పుడైనా సరే ఒక పరిపాలన ద్వారా మీ జీవితాలు బాగుపడతాయి. చెత్త పరిపాలన ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. అదే జరిగింది. కొన్ని విషయాలు నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ రాయలసీమలో 52 సీట్లుంటే 49 గెలిపించారు. ఆ రోజు ఒక పని చేశాడు, పాదయాత్ర చేశాడు. నేనేదో రాయలసీమ వాసి అన్నాడు, నేను కూడా రాయలసీమ బిడ్డని, ఇక్కడే పుట్టా, అవునా కాదా? కానీ మిమ్మల్ని మోసం చేయడానికి రాయలసీమ బిడ్డని, ఇది రాయలసీమ బిడ్డ కాదు, రాయలసీమ క్యాన్సర్ గడ్డ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏం జరిగింది? నమ్మి మీరంతా నెత్తి మీద చేయి పెడితే, బుగ్గలు నిమిరితే, ముద్దులు పెడితే ఐసైపోయారు మీరందరూ. మంచి పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు తమ్ముళ్ళు మీరందరూ. ఎన్నికలు అయిన తర్వాత బాధుడే బాధుడు, అవునా కాదా? వదిలిపెట్టాడా మిమ్మల్ని? ఎవరికైనా ఎగ్జామిషన్ ఉందా మీకు? నేను అడుగుతున్నా, ఈ రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కట్టాడా తమ్ముళ్ళు? ఒక్క కాలువ దువ్వాడా తమ్ముళ్ళు? ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా? ఒక పొలానికి 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? ఇంక నిన్ను చెత్త ముఖ్యమంత్రి అనకపోతే ఏమనాలి? గొప్ప ముఖ్యమంత్రి అనాలి నిన్ను. అంటే నీటి విలువ తెలియదు, రైతు కష్టాలు తెలియవు, తాగడానికి నీళ్లు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదు. అందుకే నేను చెప్తున్నా, మోసపోయారు, నష్టపోయాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో, అవునా కాదా? నష్టపోయామా లేదా? మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు ఉంటే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది.
ఇప్పటికే వలసలు ప్రారంభించాయి. రేపు రాబోయే రోజుల్లో శాశ్వతంగా అందరూ వలసలు పోయే పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా ఒకే ఒక విషయం, నేను సీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కింద 90% ఇచ్చాను. ఇప్పుడు ఉందా తమ్ముళ్ళు ఆ స్కీము? ఉందా అని అడుగుతున్నా. ఇంకో పక్క ఇక్కడ ఎస్సీలు ఉన్నారు. నా ఎస్సీలు అంటున్నాడా? నా ఎస్సీలు అంటూ ఒక విచిత్రమైన వ్యక్తి ఎవరినైతే పాతాళ లోకానికి తొక్కించాలనుకుంటాడో వాళ్ళు నా మనుషులు అంటాడు. నేను అడుగుతున్నా, ఈయన వల్ల ఎక్కువ నష్టపోయిన దళితులే, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 25,000 కోట్ల రూపాయల సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. 27 పథకాలు నేను ఇస్తే 27 పథకాలు తీసేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క ఎస్సీలు అంటూనే ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే వ్యక్తి ఈ వ్యక్తి. మీరు చూశారు, ఎవరైతే సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితికి వచ్చారు, అవునా కదా? అంటే ఒక ఎస్సీ ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ఇంకో పక్క ఒక మాస్క్ అడిగాడని ఒక డాక్టర్ని చాలా దారుణంగా పిచ్చివాణ్ణి చేసి చంపేసిన దుర్మార్గులు వీళ్ళంతా. ఇంకో పక్క చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని ఒక దళితుడిని పోలీసులు కొట్టి చంపేసిన పరిస్థితి. ఇలాంటి సంఘటనలు మీరు చూస్తే 1-2 కాదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఉంటే రద్దు చేశాడు. ఇన్నోవా కార్లు ఇస్తే రద్దు చేశాడు. అంబేద్కర్ విదేశ విద్య పెడితే దాన్ని కూడా రద్దు చేసేశాడు. అందుకే ఈరోజు నేను చూస్తున్నా దళితుల్లో తిరుగుబాటు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ కూడా చాలా మంది దళితులున్నారు. నేను ఒక విషయం మీకు చెప్పాలి. నేను తీసుకున్న నిర్ణయం దళితుల్లో కూడా సామాజిక న్యాయం జరగాలని, దళితుల్లో కూడా ABCD కేటగరైజేషన్ నేను పెట్టాను. 96-97లో నేను ఆ రోజుల్లోనే వర్గీకరణ తీసుకొచ్చాను. దానివల్ల మాదిగలకు కూడా న్యాయం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోమని మాదిగలందరినీ కోరుతున్నా. ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నా, NDA ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది, నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. మళ్ళీ మన రాష్ట్రంలో ABCD వర్గీకరణ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ దస్తగిరి ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తికి సీట్ ఇచ్చా. కొన్ని ప్రాంతాల్లో మాల కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్లకు న్యాయం చేశా. కానీ అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ కర్నూలు పార్లమెంట్ ఒక్కసారి మీరు తీసుకోండి ఉదాహరణగా. ఈరోజు 40 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇవ్వలేదు. కొరబ కమ్యూనిటీకి సంబంధించిన పంచలింగాల నాగరాజుని ఎంపీ పెట్టారు. ఆయన్ని కూడా ఈ నియోజకవర్గమే, అవునా కాదా? ఒక సాధారణమైన వ్యక్తి, అవునా కాదా? మామూలుగా ఒక ఎంపీటీసీ గెలిచిన అభ్యర్థిని నేను బుధం మీద చేసి మీ కులానికి నువ్వు నాయకత్వం ఇవ్వాలి, కర్నూలు ఎంపీ కావాలని కర్నూలు ఎంపీగా ఎంపిక చేశానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క దస్తగిరి, ఒక పక్క ఎంపీ నాగరాజు, ఇంకో పక్క చూస్తే బోయ కులస్తులు ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో మంత్రాలయం రాఘవేందర్ రెడ్డికి ఇచ్చారు. బీజేపీ ఆదోని డెంటల్ పార్సారథికి ఇచ్చారు. అంటే ఎక్కువ కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు 2 సీట్లు ఇచ్చామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
వీళ్ళనే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైతే కేఈ కృష్ణమూర్తి వారసత్వంగా ఉన్నాడో వాళ్ళ అబ్బాయిని ఒక ఈడిగ కులంలో పత్తికొండ ఎమ్మెల్యేగా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆలూరులో ఒక లింగాయత్ కమ్యూనిటీ ఇక్కడ ప్రిడామినెంట్ గా ఉంది. అందుకనే ఒక లింగాయత్ ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కర్నూలులో ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చాం. భారత్ వచ్చి ఒక వైశ్య కులానికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పక్కన నంద్యాలలో ఒక ముస్లిం కూడా ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని, నేను చేసిన సామాజిక సమీకరణ మీకు నచ్చిందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నచ్చింది అంటే చేతులు తనపైకి. మీకు అర్థమైందా లేదా? ఇదే సైకో జగన్ రెడ్డి చేసింది. ముగ్గురికి ఒకే కమ్యూనిటీకి ఇచ్చాడు, అవునా కాదా? అంటే ఆయన మాత్రం ఒకే కుటుంబాన్ని నలుగురికి ఇచ్చుకున్నాడు. అంటే ఇది సామాజిక న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జనాభా తమాషా ప్రకారం పదవులు ఇవ్వాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు గాని మీరు గాని కర్నూలు గెలిపించుకోగలిగితే గెలుస్తున్నాం, అనుమానం లేదు. పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంది. పెద్ద ఎత్తున సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని మీరు నిర్ణయించారు. అదే మంత్రాలయంలో చూసా, అదే మొన్న ఆలూరులో చూసా, ఈ రోజు కొడమూరులో చూస్తున్నా, గూడూరులో చూస్తున్నా. తిరుగులేదు మనకి. ఇంకా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేసి మీకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఎప్పుడు కూడా సైకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాటల్లో చెప్పి మోసాలు చేసే వ్యక్తి. నేను చెప్పింది చేస్తా, చెయ్యలేని చెప్తాను. కానీ నా ఆలోచన ఒకటి, 40 ఏళ్లు నన్ను ఆదరించారు. నేను మళ్ళీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికే ముందుకొచ్చాను. అందుకే మీరు చూస్తే ఇక్కడ మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు, అదే మార్గం మీరందరూ ఉన్నారు. ఈ రోజు మేము ఒక కూటమిగా జట్టు కట్టామంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. రేపు ఒకవేళ మీరు నన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నా ఆ తర్వాత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీకు పింఛన్లు ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతును ఆదుకోవాలి, మళ్ళీ అభివృద్ధి సంక్షేమాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించాలి. దానికి కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఈరోజు మీరు చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాల ఓట్లు డివైడ్ కాకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తేనే ఈ రాష్ట్రానికి భద్రత రక్షని ముందుకు వచ్చిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా? ఇంకో పక్క బీజేపీ తర్వాత వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మేము కూడా మా వంతు బాధ్యత మేము కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. ఈరోజు 3 పార్టీలు కలిసాం, కానీ 3 పార్టీలు కూడా త్యాగాలు చేశాం. మా సీట్లు కూడా తగ్గించుకుని మేము కలిసింది ప్రజల గెలుపు కోసం కలిసాం, రాష్ట్రాన్ని నిలబెట్టడానికి గెలిచాం, మిమ్మల్ని వెలగడం కోసం, ఈ ప్రజలకు న్యాయం చేయడం కోసం కలిశానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాను. కానీ ఈరోజు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా
అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిశాం. ఇప్పుడే మైనారిటీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం తమ్ముళ్ళు, 95 నుంచి నేను ఎన్డీఏలో ఉన్నాను. 2014-19 ఎన్డీఏలో ఉన్నాను. ఇక్కడుండే ముస్లిం సోదరులకు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేను, అవునా కాదా అని అడుగుతున్నాను. అది కూడా వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత హజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి మక్కాకు పంపించి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఏదైతే మైనారిటీలకు అవసరమైన ఉర్దూ 2వ భాష కింద 13 జిల్లాల్లో ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విభజన జరిగిన తర్వాత దుకాన్ और మకాన్ ఇచ్చాం, దుల్హాన్ ఇచ్చి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేపించాం. 36,000 మందికి 136 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాములకి మౌజుములకి పారితోషికం ఇచ్చాం, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడాం. ఈరోజు మీరు చూస్తే 14లో 4% రిజర్వేషన్ ఉన్నాయంటే, సుప్రీంకోర్టులో ఉందంటే అడ్వకేట్లు పెట్టి మీ తరపున వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మా మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సైకో. ఇంటింటికి వచ్చి విష ప్రచారం చేస్తున్నాడు. 4% ఉద్యోగాలు తీసేస్తామని. తీయం, అది అబద్ధం, అసత్యం. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, మీ తరపున సుప్రీంకోర్టులో ఎంతమందిని కావాలన్న అడ్వకేట్లు పెట్టి తప్పకుండా రక్షించుకునే బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులు కొట్టేస్తారని తప్పుడు ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. మసీద్ నేను ఒకటి అడుగుతున్న మైనారిటీలకి, మీకు రక్షణ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ మీద దాడులు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడే అబ్దుల్ సలాం, ఏం తమ్ముళ్ళు నంద్యాలలో ఏం జరిగింది తెలుసు కదా మీకు. దొంగ కింద ముద్రేసి ఆయన్ని వేధించి కడాన బతకలేక భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలంటే, ఒక్కడే చేసుకుంటే భార్యను ఏం చేస్తారని భయపడి, భార్యాభర్త చేసుకోవాలంటే పిల్లలు ఏమవుతారని భయపడి, నలుగురు వెళ్లి రైల్వే ట్రాక్ మీద పిల్లలు కట్టేసి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఆలోచించండి ఎంత వాళ్ళు బాధపడ్డాడో అబ్దుల్ సలాం అని అడుగుతున్నా. అదే నేను చేశాను. అబ్దుల్ కలాంని భారత రాష్ట్రపతిగా చేసిన పార్టీ, ఎంపికలో భాగస్వామైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉన్నతమైన పదవుల్లో మీరుండాలని చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని హీనంగా చూసి చిత్రహింసలు పెట్టి చంపేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా. తమిళలో నేను అడుగుతున్నా, నిన్ననే సైకో ఒక ఎలక్షన్ మేనిఫెస్టో అనౌన్స్ చేశాడా? ఏమన్నా ఉందా దాంట్లో? మంది సూపర్ 6, సూపర్ సక్సెస్, సూపర్ హిట్, అవునా కాదా? అన్ని వర్గాలకు న్యాయం చేసేది మన ఎన్నికల మేనిఫెస్టో. సైకో జగన్ చేతులెత్తేశాడు. నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు అని చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, బటన్ నొక్కితే ఆదాయం వస్తుందా? బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలనా? మన ఇంట్లో బాంబుతో నొక్కలేదా? మన ముసలావిడ ఉంటుంది, ఆవిడ దగ్గరికి ఇస్తే బటన్ నొక్కమంటే అదే పని కదా. వాళ్ళు ఎవరో చూపిస్తారు, ఆ బటన్ నొక్కడం. దానికి పెద్ద శక్తి కావాలనా?
పెద్ద ఆలోచన కావాలా, పెద్ద తెలివి కావాలా? ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, కంప్యూటర్తో ఆడుకుంటా ఉంటారు, వాళ్ళు నొక్కమంటే నొక్కేస్తారు. అవునా కాదా? నాయకుడు అంటే, ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి. ఏం చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఆలోచించాలి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. గ్రామీణ ప్రజల అవసరాలు తీర్చాలి. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే సిద్ధాంతాలు తీసుకురావాలి. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అంటే విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు పేదవాళ్ళ కోసం ఉపయోగించి మీ సంపద పెంచి, మీ ఆదాయాన్ని పెంచి, ప్రభుత్వ ఆదాయం పెంచడం నాయకుడు అనేవాడు ఇది. అట్లా కాకుండా ఈరోజు నీళ్లున్నాయా తమ్ముళ్ళు మీకు అని అడుగుతున్నా. నేను ఆలోచించాను, ఒక పక్క రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. మీరెంత ఖర్చు పెట్టారు? 5 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు పెట్టాం. 12,000 ఎక్కడ, 2,000 ఎక్కడ? ఒక్కసారి మీరు ఆలోచించండి. అది నా విజన్. ఇది ఒక పాయిజనస్ యాక్టివిటీ. ఈ వ్యక్తికి ప్రజల మీద ప్రేమ లేదు, మీ ఆస్తుల మీద ప్రేమ. ప్రజా ఆస్తులు దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజల్ని ఎప్పుడూ కాపాడాలన్న ఆలోచన లేదు. నేను అడుగుతున్నా ఒక్క విషయం, ఈరోజు ఇప్పటికైనా మన రాజధాని ఏది తమ్ముళ్ళు? ఐడియా ఉందా మీకు? ఏది మన రాజధాని? 3 ముక్కలాట ఆడాడు లేదా? ఎన్నికల ముందు అమరావతి రాజధాని చెప్పారా లేదా? ఇప్పుడు ఏం చేశావు? తెలంగాణ రాజధాని హైదరాబాద్. అవునా కాదా తమ్ముళ్ళు? దూసుకుపోతా ఉందా లేదా? అది ఈరోజు నేను చూస్తే, నేను హైదరాబాద్ కంటే మించిన రాజధాని కట్టాలని అమరావతి నామకరణం చేసి రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి 35,000 ఎకరాలు ఇచ్చారు. అది కానీ పూర్తయి ఉంటే 10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది. 10,000 ఎకరాలు అమ్ముకుంటే ఎకరా 30 కోట్లు అమ్మితే 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని నాశనం చేసి నేను బటన్ నొక్కా 2,75,000 కోట్లు వేశానన్నావు. నువ్వు 2,75,000 కోట్లు వేశావు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. ఎక్కడికి పోయిందని అడుగుతున్నా. ఏం సమాధానం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అప్పు ఎవరు కట్టాలి? మీరే కదా అప్పు కట్టేది. మీరే ఆయన కడతాడా? రేపు 13 ఇంటికి పోతాడు, తర్వాత ఎవరు కడతారు? మీరే కదా. అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దూరదృష్టి లేని వ్యక్తి, అహంకారి, ప్రజా జీవితాలతో ఆడుకొని ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చినప్పుడు దీనికి ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ పట్టుదలగా పనిచేస్తా, రాత్రింబగుళ్ళు పనిచేస్తా. నాకు అనుభవం ఉంది, నాకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సిబిఎన్ అంటే అభివృద్ధి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసిన చరిత్ర ఉంది, అవునా కాదా? అందుకే నేను కంకణం కట్టుకొని పనిచేస్తా. ఇప్పుడే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ 1 గా చేయడం నా జీవితాశయం. చేసి మీ రుణం తీర్చుకుంటా. మీలో ఒక చైతన్యంతో ఇక్కడ అభ్యర్థుని దస్తగిరిని, నాగరాజుని గెలిపించండి మంచి మెజారిటీతో. బాధుడు లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి, పన్నుల బెడద ఉండదు. ఇది నా హామీ. మీ ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీ ఊర్లోనే కరెంటు వాడుకుని, మీ కరెంటు మిగిలితే ప్రభుత్వానికి ఇచ్చే విధానం తీసుకొస్తానని మీ అందరికి తెలియజేస్తున్నా.
ఇక్కడే సోలార్ పార్క్ పెట్టాను కర్నూలులో. నేను ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ సోలార్ పార్క్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రివర్సబుల్ పంపులు పెట్టి ఏదైతే బాగా ఎండున్నప్పుడే కరెంట్ వస్తుంది సోలార్ వల్ల, మిగిలినప్పుడు రాదంటే దానికి ఒక విధానం తీసుకొచ్చి, అంటే ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి ఐడిల్ పవర్ కూడా పెట్టి రెండు కూడా కలిపి ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకెళ్ళాం. ఆలోచనలుంటే ప్రపంచంలో చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తారు. అవన్నీ ఆచరిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. అదే చేస్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వార్థం ఎంత పెరుగుతుందంటే తమిళలో మీరందరూ ఉన్నారు, ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమిళ్ళు? 200 రూపాయలు, అవునా కాదా? అది తాగితే కిక్ వస్తుందా? కాదు. ఇంకో క్వార్టర్ వేయాల. రెండో క్వార్టర్ వస్తే ఏమవుతుంది? కడుపులో మంట వస్తుంది, అవునా కదా? అంటే మీ యొక్క లివర్ చెడిపోతా ఉంది. ఈ నాసిరకంతో దెబ్బతింటున్నారు. పక్కన తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తమిళ్ళు? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా తమిళ్ళు? అంటే జే బ్రాండ్లు, సైకో బ్రాండ్. అంటే ప్రజలంటే లెక్కలేనితనం. ఎవరి కోసరం? మనం అందరం ఆయన బానిసలం. అంటే నీ ప్రాణానికి విలువ తెలియనివాడు, పేదల ప్రాణానికి విలువ తెలియనివాడు. మీరు చూడండి ఎంత కర్కోశకుడు అంటే, నేను అడుగుతున్న ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. వివేకం సినిమా చూసారా తమ్ముళ్ళు? వివేకం సినిమా చూసారా? చూసామంటే చేలి పైకి ఎత్తండి. చాలా మంది చూశారు. అంత ఘాతుకంగా ఎవరన్నా చంపుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి మీకు కావాలని అడుగుతున్నా. అంటే గొడ్డలు ఎత్తుకొని ఊరు వస్తాడు రేపటి నుంచి. గొడ్డలి పోటు కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, మీకు మీ భవిష్యత్తు కావాలన్నా, గొడ్డలి వేటు కావాలన్నా మీకు. తమిళ్ళు ఒక వర్గం కాదు. పిల్లలు మీకు ఉద్యోగాలు వచ్చాయా? వస్తాయా ఉద్యోగాలు? డిఎస్సి పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఒక్క పరిశ్రమ వచ్చిందా? వస్తుందా? గంజాయి వచ్చింది, అవునా కాదా? ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతా ఉంది, డ్రగ్గులు వచ్చాయి, అవునా కాదా? ఇప్పుడు మన పిల్లలకు మనం కాపలా ఉండాలి. ఉండకపోతే ఎవడో వస్తాడు, ఒక గంజాయి నేర్పిస్తాడు, తర్వాత ఇంట్లో దొంగతనం చేస్తాడు. మీరు కంట్రోల్ చేస్తే బయట పోయి దొంగతనాలు చేస్తారు, తర్వాత జైలు పోతారు. అంటే మన పిల్లలు కడాన జైలు పాలు చేసుకుని గంజాయితో నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తా ఉందంటే ఇలాంటి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన జీవితాలకు విలువ లేదు, లెక్కలేనితనం. అంటే నేను ఏమి చెప్పినా వింటారు, వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియదు. రాష్ట్ర ప్రజలంతా గొర్రెలు అనుకుంటున్నాడు. కాదు, తెలుగు జాతి తెలివైన జాతి. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే మోసపోయాం. తిరిగి దిమ్మ తిరిగేట్టుగా చిత్తుగా ఓడిస్తామని ప్రతినబోవాల్సిన సమయం ఇది. అంగన్వాడీ టీచర్లు నష్టపోయే మళ్ళా చెప్తున్న యువతకి, తమలో నేను అండగా ఉంటా. మీకు జాబు రావాలంటే నమ్మకం ఉందా మీకు? ఎవరిచ్చారు హైదరాబాద్లో ఉద్యోగాలు? నేనే కదా తమిళ్లో. ఐటీ నేర్పించింది ఎవరని అడుగుతున్నా. ఈ సెల్ ఫోన్లు వచ్చాయంటే ఎవరు చేశారని అడుగుతున్నా. టెక్నాలజీ అంటే అది నా బ్రాండ్, అవునా కాదా?
అందుకే ఆలోచిస్తున్నా, నాలెడ్జ్ ఎకానమీలో మన పిల్లలను ఆ రోజు నేను ఆలోచించాను. తెలుగు జాతి పిల్లలు రైతు కుటుంబంలో ఉండిపోకూడదు, కూలీగానే ఉండిపోకూడదు. పేదవాడుగా పుట్టి పేదవాడుగా పెరిగి పేదవాడుగా చనిపోకుండా ఉండాలనేది నా ఆలోచన. అది మన చేతల్లో ఉంది. ఇప్పుడు ఆ తండ్రిని చూడండి, ఆ కుర్రాన్ని తీసుకుని భుజాల మీద ఎక్కించుకుని నేను చెప్పిందంతా వింటున్నాడు. ఇదే సీన్లు నేను రాష్ట్రం అంతా చూస్తున్నా. దారిలో వస్తా ఉంటే తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతలు వాళ్ళందరినీ పిల్లల్ని భుజాల మీద పెట్టుకుని, చంద్రన్న ఈ పిల్లవాడి బాధ్యత నీది, వీడి భవిష్యత్తు నీకు అప్పచెప్తున్నావు అని చెప్పినప్పుడు నా బాధ్యత పెరిగింది. అదే నేను అనునిత్యం ఆలోచిస్తున్నా. నేను బతికేది నా కోసరం కాదు, నేను బతికేది మీకోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం. అందుకని ఈరోజు మీకే కాకుండా చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. నేనున్నప్పుడు 6,300 ఉంటే ఒకేసారి 6,300 పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క నేను పెద్ద ఎత్తున 9,000 ఉంటే హోంగార్డ్స్ కి 18,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క టీచర్లు, నేనున్నప్పుడు టీచర్లకు అందరికీ గౌరవం ఉండేది. ఈరోజు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అంటే చదువు చెప్పవలసిన టీచర్ని వేధింపులు చేశారు, బెదిరించారు. కానీ ఈరోజు అడుగుతున్నా, మీ పిల్లల నాణ్యత చదువు పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు స్కూలుకు రంగు కొడితే చదువు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రంగుల పిచ్చోడు వాళ్ళ పార్టీ రంగులు వేసుకుని అవసరమైతే మనకు కూడా రంగులు వేసి తిప్పాలనుకుంటున్నాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు చదువు చెప్పాలి, చదువు చెప్పాలని టీచర్ ఉండాలి, టీచర్ని కూడా గౌరవంగా చూసుకోవాలి. అప్పుడే ఆ టీచర్ కూడా పనిచేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. చిన్నప్పుడు చదువుకున్నారా లేదా మీరు? తల్లి, తండ్రి, గురువు, దైవం. అవునా కాదా? ఆ మాత్రం జ్ఞానం ఈ ముఖ్యమంత్రికి ఉందా, ఈ సైకోకి? లేకపోతే మనం ఏం చేయాలి? ఇంటికి పంపించాలా లేదా? నా బాధ అదే. కనీసం ఆ టీచర్ని వేధించి జీతాలు కూడా ఇవ్వాల. కడాన రేపు ఉద్యోగస్తులందరికీ మా పోలీసులు కూడా ఉన్నారు. పాపం వాళ్ళ దగ్గర కూడా తప్పుడు పనులన్నీ చేశారు. ఒకవేళ తప్పుడు పని చేయకపోతే వాళ్ళ మీద కత్తి పెట్టి ట్రాన్స్ఫర్ చేసి రిజర్వ్ లో పెట్టి జీతాలు ఇవ్వకపోతే ఇల్లు గడవాలి కాబట్టి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. పాపం వాళ్ళు నా పీరియడ్ లో చాలా బాగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు న్యాయం చేస్తారు. రేపు ఎన్నికల్లో కూడా చట్ట ప్రకారం పనిచేస్తున్నారని ఆశిస్తున్నా. మళ్ళీ వాళ్ళకు మీరు చూస్తే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల, టీఏ ఇవ్వాల, డిఏ ఇవ్వాల. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీస్ కేసులు పెట్టడం, జైల్లో పెట్టేయడం. కడాన నన్ను కూడా జైల్లో పెట్టేశారు తమ్ముళ్ళు, చూశారు కదా మీరు. ఈ జిల్లాలో నన్ను అరెస్ట్ చేసి నేను అడిగాను, ఏమయ్యా ఎందుకు పెడుతున్నావు అని అడిగాను. ఏం పెడుతున్నావు, నిన్ను అరెస్ట్ చేస్తున్నావు, తర్వాత చెప్తావు నీకు అంటారు. నాలాంటి వాడికి ఇవి ఉంటే మీరందరూ ఏమవుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మళ్ళా అందరికీ చెప్తున్నా, ఉద్యోగస్తులందరికీ, ఇలాంటి దుర్మార్గులు ఉంటే రేపు రివర్స్ పిఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేస్తాడు. ఎందుకంటే ఆదాయం లేదు కాబట్టి
జీతాలు కూడా కట్ చేస్తాను. ఇప్పుడు మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం లేదు, పెన్షన్లు ఇవ్వడం లేదు. రేపు రాబోయే రోజుల్లో నీకు ఎక్కువ జీతం వస్తా ఉంది. ఎవరెవరికి ఎంత కట్ చేయాలో కట్ చేసే పరిస్థితి వస్తాడు. జాగ్రత్త ఆలోచించుకోండి. మీరేమి నాలాంటి వాడే ఫైట్ చేయకపోతే మీరేం ఫైట్ చేయగలుగుతారు? బక్క జీవులు మీరంతా, ఉద్యోగస్తులంతా. మీరు మీ కుటుంబం అంటే భయం ఉంటుంది, కానీ నేను కూడా భయం ఉన్నా ఒకటే ఆలోచించాను, ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడి నేను పోరాడాను తప్ప ఇంకోటి కాదు. తిరుపతిలో మీరు చూశారు, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నా మీద 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే పర్వాలేదు, నా ప్రాణం పైన పర్వాలేదు, ప్రజల్ని కాపాడుకోవాలని ముందుకు పోయిన వ్యక్తిని నేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీకు ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను వస్తానే సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం పేదలకు పంచుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు తెచ్చి బటన్ నొక్కితే తర్వాత నొక్కే అవకాశం ఉందా తమ్ముళ్ళు? ఇప్పుడు తుంగభద్ర డ్యాములో నీళ్లు లేవు, మీ కాలువకు నీళ్లు వస్తాయా? మీ ఊర్లో ట్యాంకులో నీళ్లు లేవు, కింద ట్యాప్ ఆన్ చేసి నీళ్లు వస్తాయా? ట్రెజరీలో డబ్బులు లేదు, బటన్ నొక్కితే డబ్బులు వస్తాయా? మీకు అర్థమైపోయింది కదా ఇప్పటికే. అందుకే సైకో చేతులు చేశాడు, నా వల్ల కాదన్నాడు. అదే మరి ఓటమిని అంగీకరించాడు, నిన్నే రాజీనామా చేసేశాడు. ఇంక నా వల్ల కాదని 13వ తారీఖు సిద్ధపడిపోయాడు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు, ఎట్ట చేస్తావు అంటున్నాడు. ఎట్ట చేస్తానో చేసి చూపించిన వ్యక్తిని, మళ్ళీ చేసి చూపించబోయే వ్యక్తిని నేనే. ఏంటి మీకు నమ్మకం ఉందా లేదా నా మీద? 96లో 95లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 3 నెలలు జీతాలు ఇవ్వాల. తర్వాత నేను కొన్ని నిర్ణయాలు తీసుకుని 2004కి మిగులు బడ్జెట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి అన్స్టాపబుల్ గా హైదరాబాద్ ముందుకు పోతా ఉందంటే, తెలంగాణ ముందుకు పోతా ఉందంటే దానికి నేనేసిన ఫౌండేషనే కారణం. అవునా కాదా మీరే ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా దూరదృష్టితో ప్రజానాయకులు పనిచేయాలి. ఖర్చుతో పనిచేసేవాడు ప్రజానాయకుడు కాదు, విధ్వంసం చేసేవాడు ప్రజానాయకుడు కాదు. ప్రజలకు ఆస్తులు పెంచేవాడు, ఆదాయం పెంచేవాడు, మీకు ఉద్యోగాలు ఇచ్చేవాడు ప్రజానాయకుడు. అతనే ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప ఇలాంటి వాళ్ళు కాదనేది మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, నేను సూపర్ 6 తో మీ ముందుకు వస్తున్నాను. అందులో 4 కార్యక్రమాలు మా ఆడబిడ్డల కోసమే పెట్టాను. నెంబర్ 1, అందులో ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 ఇచ్చే బాధ్యత నాది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. కటింగ్లు లేవు, ఫిట్టింగ్లు లేవు. రెండోది, పిల్లల భవిష్యత్తు ముఖ్యం నాకు. ఆ పిల్లల్ని చదివించడానికి తల్లికి వందనం కింద ఒక బిడ్డకు 15,000 ఇస్తా. ఇద్దరుంటే 30,000 ఇస్తా, ముగ్గురుంటే 45,000 ఇస్తా. ఆడబిడ్డలు మగబిడ్డలు అందరూ సమానమే. మీలో ఒక సందిగ్ధం రాకూడదు. ఒకరే ఇచ్చారు కాబట్టి ఇద్దరిలో ఎవరిని చదివించా లాటరీ వేసే పరిస్థితి రాకూడదు. అందుకే నేను ముందుకు వస్తా. ఈ పిల్లలే భవిష్యత్తు, దేశానికి సంపద. ఆ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత, ఒక్కొక్కరికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, నేనే దీపం పెట్టాను.
వంట గ్యాస్ ఎవరు ఇవ్వనప్పుడు ఇచ్చాను, మీ కష్టాలు తీర్చా. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, ఆడబిడ్డలకి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి దీపం వెలిగిస్తా. అవసరమైతే మా మగవాళ్ళు కూడా వంట చేసే పరిస్థితి తీసుకొస్తా. అదేవిధంగా 4వది, అన్నింటికంటే ముఖ్యంగా దర్జాగా ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు అరేంజ్ చేస్తా. పుట్టింటికి పోవాలన్నా, ఎక్కడన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా, ఏ పని ఉన్నా మీరు పోవడానికి అరేంజ్ చేస్తా. నేను ఈ రాష్ట్రానికి మంచి డ్రైవర్ని. నా డ్రైవింగ్ లో ఎవరికి ప్రాణభయం లేదు, భద్రత గ్యారంటీ. మీ అందరి జీవితాల్ని సురక్షితంగా వెలుగుల వైపు నడిపించే బాధ్యత నాదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ 4 కాకుండా డాక్రా సంఘాలున్నాయి, నేనే పెట్టా, దానికి నేనే ఆథర్ని. ఈరోజు మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా, 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తా మీకు. అందరితో ఆగరం. ప్రతి ఒక్కరిని చేప ఇవ్వడమే కాకుండా ఇస్తా చేపని. అదే మరి చేపలు పట్టుకోవడానికి వల ఇస్తా, నేర్పిస్తా. మిమ్మల్ని డబ్బులు సంపాదించే మార్గం వైపు తీసుకెళ్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, డబ్బులు సంపాదించడం కొంత కష్టం, నేర్చుకుంటే చాలా సులభం. ఈరోజు మొత్తం అందరూ చేస్తున్నారు ఆ పనులు. అందుకే నేను ఆలోచించాను, పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా ఆకాంక్ష. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తా, వాళ్ళ ఆదాయాన్ని పెంచుతా. అవసరమైతే పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. ఈరోజు కులగణన చేస్తున్నాం, మతగణన చేస్తున్నాం, సెన్సస్ తీస్తున్నాం. భవిష్యత్తులో నైపుణ్య గణన కూడా చేస్తానంటే స్కిల్ గణన కూడా చేసి, ఇప్పుడు మీ పిల్లల్లో ఎలాంటి నైపుణ్యం ఉంది, మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు, ఏమి నేర్చుకుంటే అది సాధిస్తారో అలాంటి నైపుణ్య కేంద్రాలు పెట్టి మీకు నైపుణ్యాన్ని ఇప్పించి మీ ఊర్లో మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. ఈ గూడూరులోనే ఇంట్లో కూర్చొని పనిచేయి, లేకపోతే ఒక టవర్ కడతా, హైటెక్ టవర్ కడతా, ఐటీ టవర్ ఒకటి, అక్కడికి వచ్చి పనిచేయి. అక్కడనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా, నేర్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నేను చేసిన పని, వేరే వాళ్ళకు చేత కాదు, అవగాహన కూడా అర్థం కాదు. ఊరికే ఏదైనా చెప్తే ఒట్టొట్టి మాటలు చెప్పే రకంగానే చేసిన అనుభవం లేదు, చేసే సత్తా లేదు, చేయగలిగిన తెలివితేటలు లేవు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదే మరి రైతులకు న్యాయం చేస్తాను, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాను, మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాను, ఇండ్లు కట్టిస్తాను. ఇప్పుడు ఇచ్చిన ఇండ్లు ఏవి క్యాన్సిల్ చేయను. ఈ సైకో చెప్తున్నాడు నేను వస్తాను అన్ని రద్దు అయిపోతాడు, ఏది రద్దు కాదు. దీనికంటే మెరుగైన సంక్షేమం ఆయన ఇచ్చేది 10 రూపాయలు అయితే 15-20 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆయన ఇచ్చేది కొనసాగలేదు, ఎందుకంటే ఆదాయం లేని సంక్షేమం సస్టైనబుల్ కాదు. ఆదాయాన్ని మీరు ఒక పని చేయండి, ఆలోచించండి. మీ ఇంట్లో ఒక ఆయన ఉంటాడు, మీ ఊర్లో 30 కుటుంబాలు ఉంటాయి, 20 మంది వ్యవసాయం చేసుకుంటారు, ఒక 5 మంది నేరుగా గూడూరుకో కర్నూలుకి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం 1 క్వార్టర్, సాయంత్రం 1 క్వార్టర్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. కొన్ని రోజులు అప్పు తెస్తారు, కొన్ని రోజులు అప్పు ఇచ్చిన తర్వాత అప్పు ఇవ్వడం మానేస్తాడు, ఎందుకంటే వీడు ఎక్కువ అప్పులు తీసుకున్నాడు. అవునా కాదా? ఆదాయం రాదు, అప్పులు పుట్టవు,
అప్పుడు ఏం చేస్తాడు? ఆస్తులు అమ్మతాడు. అమ్మలేకపోతే ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అదే పరిస్థితి రాష్ట్రానికి. అది గుర్తుపెట్టుకోండి మీరు. రాష్ట్రాన్ని చంపేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడ్డాడు, నేను రక్షించడానికి సిద్ధపడ్డాను. అది మా ఇద్దర పోరాటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇండ్లు కట్టిస్తా, ఆయన ఇచ్చిన ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయను, టిడ్కో ఇండ్లు పూర్తి చేస్తా, ఉచితంగా కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పింఛన్లు, అన్నా క్యాంటీన్ వస్తుంది, విదేశీ విద్య వస్తుంది, చంద్రన్న బీమా వస్తుంది. మళ్ళీ మన కార్యక్రమాలు ఏవైతే ఉన్నా తీసేసినట్టు కూడా ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన పింఛన్లు కూడా నేను ఒకటి హామీ ఇస్తున్నా. పింఛన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్. అవునా కాదా? 85లో పెట్టాడు ఆ మహానుభావుడు, 35 రూపాయలతో ప్రారంభించాడు. తర్వాత నేను వచ్చిన తర్వాత 200 రూపాయలు పింఛన్ చేశాను తమ్ముళ్ళు. 2000 చేశానా లేదా? 10 రెట్లు పెంచానా లేదా? నేను వచ్చుంటే 3000 మొదటి నెలలో వచ్చేది. ఇతను మభ్య పెట్టాడు, ఓటేశారు, అక్కడి నుంచి అరాకొరా పెంచుకుంటూ పోయాడు. ఇప్పుడు నేను 4000 రూపాయలు ఇస్తాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏప్రిల్ నెలలో చేయిస్తాను. అవునా కాదా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? 2028లో 250, 2029 అంటే 3 నెలలకు ఇంకొక 250. నాది అది కాదు. జూన్ కంటే నేను వచ్చే జూన్లో అధికారంలోకి వస్తా. ఏప్రిల్ నుంచే 4000 పింఛను మీకు ఇస్తున్నాను. ఏం తమ్ముళ్ళు, సిద్ధమేనా మీరు? ఇప్పుడు 3000 ఇస్తే 1000 రూపాయల బకాయి ఉంటే 7000 రూపాయలు జూలైలో ఇచ్చే బాధ్యత నాది. ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తా, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో ఇస్తా. ఇంకో పక్క వికలాంగులకు 4000 నుంచి 6000 చేస్తా. ఏది నిజమైన సంక్షేమం తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మందే సూపర్ సక్సెస్. అవునా కాదా? అదే సూపర్ 6. అవునా కాదా? మన దానికి ఆయన దానికి ఎత్తిపోయిందా లేదా? సంక్షేమం చేతులెత్తేసాడా లేదా? పారిపోయాడా లేదా? ఇప్పుడు ఏది కావాలి మీకు? కూటమి కావాలి. మళ్ళీ మా ఆధ్వర్యంలో ఇవన్నీ చేసే బాధ్యత మాదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీ సాధికారత, మిమ్మల్ని ఆరోగ్యంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క కడాన నేను ఆలోచించింది, వాలంటీర్ జీతాలు కూడా పెంచుతున్నాను. 5000 నుంచి వాలంటీర్లకు 10,000 ఇచ్చే బాధ్యత మాది. వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డిని చూశారు సైకో అని. మిమ్మల్ని ఏమైనా జీతం పెంచాడా? మేనిఫెస్టోలో మీ విషయం చెప్పాడా? మిమ్మల్ని ఉద్యోగాల నుంచి రాజీనామా చేయమన్నాడు. స్వార్థపరుడు ఎవరో ఆ పని చెయ్యరు. ఇతని స్వార్థం కోసం రాజీనామాలు చేస్తే మళ్ళీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాడంట. అంటే నువ్వు రాకపోతే వాళ్ళకి ఆత్మహత్యలు. అవునా కాదా? ఇది న్యాయమా తమ్ముళ్ళు? ఇది స్వార్థం. అవునా కాదా? అలాంటి స్వార్థపరుడు ఈ రాష్ట్రానికి అవసరమా? ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉంటే నేను పోతే ఈ 70,000 కుటుంబాలు నాశనం అయిపోతాయి. వద్దు అనుకోవాల్సిన వ్యక్తి వాళ్ళ దగ్గర రాజీనామాలు చేసి వాళ్ళ ఘోష కూడా ఈయనకు వచ్చే పరిస్థితి వస్తుంది. అది ఆయనకు మనకు వ్యత్యాసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కొడమూరుకు వచ్చినప్పుడు సి బెల్గల్ కొడమూరు మండలాల్లో ఏం తమ్ముళ్ళు
ఎర్రమట్టి, తుంగభద్రలో ఇసుక, అన్ని భూముల కుంభకోణాలు, ఒకటి కాదు ఎక్కడ చూస్తే అక్కడ ఈ పెద్ద సైకో అక్కడుంటే చిన్న చిన్న సైకోలు ఊరికొకరు తయారై దోచేసుకున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను విష్ణువర్ధన్ రెడ్డికి హామీ ఇస్తున్న, తప్పకుండా పట్టకొస్తా, మెక్కింది కక్కిస్తా. ప్రజల ఆస్తుల్ని ఎవడైతే అప్పడంగా భోంచేశారో అలాంటి వారిని వదిలిపెట్టనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. బి తాండ్రపాడు గ్రామంలో చెరువును పూర్తిగా కబ్జా చేసి ప్లాట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడుండే అందరూ కలిసి ఇంకొక ఆయన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నాడు. దస్తగిరి ఇక్కడ పుట్టిన బిడ్డ, సన్ ఆఫ్ ది సాయిల్. అవునా కాదా? మీ వ్యక్తి ఇంపోర్ట్ చేసుకుంటారా మీరు? అంటే మీరు ఎవరైనా సరే ప్రజలు ఓట్లేస్తారని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఎస్సీలను మార్చారు, బీసీలను మార్చారు, నీ మనుషులను నువ్వు మార్చలా. రేపు ఎలక్షన్లో మీరు చూడబోతున్నారు, ఎవరైతే అతను పెట్టుకున్న వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంజనీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వేల కోట్ల ఆస్తున్నటువంటి వ్యక్తి పేదవాడు. పాపం పరిచయం చేశాడు లేదా పేదవాడు అని చెప్పి. కాబట్టి పేదవాళ్ళ ప్రతినిధి ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనం నమ్మాలా. పేదవాళ్ళిద్దరు, దస్తగిరి ఒక పేదవాడు, నాగరాజు ఒక మామూలు పేదవాడు. ఇద్దరికి సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కోటీశ్వరులు కాదు. నాకు కోటీశ్వరులు అవసరం లేదు. కానీ ఎవరైతే సాధారణ కుటుంబాల్లో పుట్టి ప్రజల్లో మెరుగైనటువంటి అభిమానం ఉండేవాళ్ళని నేను ఎంపిక చేసుకున్నా. తప్పకుండా గెలిపించే బాధ్యత మీది. ఇక్కడ గుండ్రేవులకి 2890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఒక్కడుగు ముందుకు పోయిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పోతుందని నమ్మకం ఉందా అని అడుగుతున్నా. 35 గ్రామాలకు రవాణా సౌకర్యం కోసం గోరంట్ల కొత్తపల్లె మధ్య హంద్రి నీవాపై వంతెన నిర్మాణం కావాలన్నారు, చేస్తాం. గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా ఉన్న కృష్ణదొడ్డి, సంగాల, కంబదహాల్, చింతమాన్పల్లి, రేమట ఎత్తిపోతల పథకాల్ని మొత్తం మీరు చందాలు వేసుకొని నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఏంటి దౌర్భాగ్యం? నేను ఎప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ రిపేర్ చేస్తాను, వీళ్ళు వస్తానే మళ్ళా నాశనం చేస్తాను. కరెంటు ఛార్జీలు కట్టకుండా ఎక్కడికక్కడ చెడగొడతారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, దీన్ని రిపేర్ చేయించడమే కాకుండా సక్రమంగా నడిపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కర్నూలు నుంచి సుంకేశ్వర రోడ్డు ఆధునీకరణ 25 కోట్లు ఇస్తే అది పోయింది. కుడమూరులో తాగునీటి సమస్య కోసం 70 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని కూడా రద్దు చేశారు. ఒకటే హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఇంటింటికి త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తా. ట్యాప్ ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. 5 ఏళ్లలో ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం నేను కమిటెడ్గా ముందుకు పోతాను, చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని రోడ్లు వేపిస్తా. నేను వస్తే మీ రోడ్లకు మహర్దశ. అక్కడి నుంచి మీకు ఏమాత్రం కూడా అనుమానమే అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి కర్నూలు మండలం 38వ వార్డు కార్పొరేటరు గిప్సన్ గారు చేరారు. అదే మరి కర్నూలు మండలం గార్గేయపురం ఎంపీటీసీ శైలజ రెడ్డి గారు, గూడూరు మండలం జుల్కల్ ఎంపీటీసీ విద్యావతి, గూడూరు మండలం పెంచికలపాడు ఎంపీటీసీ మధ్యలేటి, కోడుమూరు మండలం వెంకటగిరి ఎంపీటీసీ సుజాత, అదే మరి కల్లపాది
సర్పంచ్ రంగమ్మ, ముడుగుల గుర్తి సర్పంచ్ సువర్ణ, గోరంట్ల సర్పంచ్ బాలకృష్ణ, బెలగల్ మండలం తెమ్మందొడ్డి సర్పంచ్ నాగలక్ష్మి. తమిళ్లో సర్పంచ్లందరూ చేరవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంపీటీసీలందరూ పనిచేయవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జడ్పీటీసీలందరూ ఉండాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ బెలగల్ ఎంపీటీసీ ఈరన్న గౌడ్, బెలగల్ జడ్పీటీసీ గిరిజన్ ముడుముల సర్పంచ్ ఎనగండ్ల సర్పంచ్ తిమ్మప్ప అందరూ వస్తున్నారు. కోకొల్లలుగా అందరూ ఒకటి ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా భాగమే. మళ్ళీ ఇతను వస్తే వీళ్ళ చేతికి ఒక చెప్పిస్తాడు అడుక్కోమని. అందుకే అందరూ భయపడిపోతున్నారు. అందుకే అందరికి అపీల్ ఇస్తున్నా, మళ్ళా స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తా, పూర్వ వైభవం తీసుకొస్తా, పన్నులు ఇస్తా, మీ ద్వారానే చేపిస్తా. సర్పంచ్లు అనుకున్న వాళ్ళు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరూ మీ హక్కుల కోసం, స్థానిక సంస్థల హక్కుల కోసం నేను అండగా ఉంటా. పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మీకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి మళ్ళీ మీ అధికారాలు మీకు ఇచ్చి నిధులిచ్చి మీ ద్వారానే పనులు చేపిస్తారని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తే అప్పటి నుంచి చూస్తున్న ఒక్కరు కూడా కదలడం లేదు. గంట అయిపోయింది, నాకు కూడా గొంతు పోయింది. కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత చెప్పాలి, మిమ్మల్ని మెప్పించాలి, ఒప్పించాలనే ఉద్దేశంతో చెప్పాను. నేను చెప్పింది అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? సిద్ధమా మీరు? కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ అంతా ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం హయాంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. వారి యొక్క ఇబ్బందులను బట్టి, వారికి ఉండే సమస్యలను బట్టి, వారికి ఉండే నాకుండే అధికారాలు కానీ పరిమితులు కానీ చూసుకొని అందరికీ న్యాయం చేసి మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి మేము పనిచేస్తాం, తప్పకుండా చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఉద్యోగం ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, విద్య వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మెరుగైన రోడ్డు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, 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 చంద్రబాబు మళ్ళీ రప్పిద్దా. రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలించని హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ చిత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు తాం చిరగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం బిలబిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైనది యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడు
బిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ తీర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే